వైభవంగా జరుగుతోన్న మహాకుంభమేళాకు భక్తులు భారీగా పోటెత్తుతున్నారు. మౌని అమావాస్య రోజు జరిగిన సంఘటన తర్వాత పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను పెంచారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకున్నారు. వసంత పంచమి నాడు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. ఇటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీ ఏర్పాటు చేస్తోంది యూపీ సర్కార్. ఇక కుంభమేళాకు తరలి వస్తున్న భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. జనవరి 13న కుంభమేళా ప్రారంభం కాగా ఫిబ్రవరి 1 వరకు త్రివేణి సంగమంలో సుమారు 33 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు యూపీ ప్రభుత్వం అంచనా వేసింది. ఇక వసంత పంచమి రోజున 4 నుంచి 6 కోట్ల మంది రానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం వచ్చిన లెక్కల ప్రకారం చూస్తే మాత్రం ఈ సంఖ్య భారీగా పెరగనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే కుంభమేళా సమయంలో సంక్రాంతి, మౌన అమావాస్య, వసంత పంచములను పవిత్ర రోజులుగా భావిస్తారు. వీటితో పాటు ఫిబ్రవరి 12న వచ్చే మాఘ పూర్ణిమ, ఫిబ్రవరి 26న వచ్చే మహాశివరాత్రి రోజుల్లోనూ అమృత స్నానం ఆచరించేందుకు కోట్లాది మంది భక్తులు ప్రయాగ్రాజ్కు వచ్చే అవకాశం ఉంది. అందుకోసం కూడా భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.